అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్నర్ జోన్. మనం ఈరోజు థర్డ్ క్లాస్లో ఈవీఎస్ సెకండ్ పార్ట్ అంటే సోషల్ పార్ట్ నేర్చుకుంటున్నాం. సైన్స్ పార్ట్ మేము ముందుగానే చేసాం. దానికి సంబంధించిన వీడియో మన ప్లేలిస్ట్లో ఉంది. ఇంకా తెలుగులో కూడా చేసాం. ఇంకా మనం థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇట్లా రోజుకు చేస్తూ ఉంటాం. మీకు టెట్ అండ్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దీనికి సంబంధించి అంటే సిఏ అండ్ జీకేకి సంబంధించిన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది. అది మన కామెంట్ బాక్స్లో పెడతాను, మీరు ఫాలో అవ్వండి. మనం టాపిక్లో వెళ్ళినట్లయితే లెటస్ ప్లే అండ్ డివిజన్ ఆఫ్ వర్క్ అంటే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి మనకు చాలా తక్కువ వస్తాయి. మనకు టెట్ ఆర్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే తీసుకుంటున్నాం. పోలో ఈజ్ ఏ గేమ్ వేర్ ద ప్లేయర్ రైడింగ్ ఆన్ ఏ హార్స్ స్ట్రైక్స్ ద బాల్ విత్ ఏ లాంగ్ స్టిక్ మ్యాలెట్. పోలో ఈజ్ ఏ గేమ్ వేర్ ద ప్లేయర్ రైడింగ్ ఆన్ ఏ హార్స్ స్ట్రైక్స్ ద బాల్ విత్ ఏ లాంగ్ స్టిక్ మ్యాలెట్. అంటే ఇంకొకటి చూడండి, ఇక్కడ పోలో గేమ్ అనేది ప్లేయింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ యానిమల్స్. ఇక్కడ మనకు క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే which of the following games are playing with the help of animals అని కూడా అడగచ్చు. సో మనం అక్కడ పోలో ఏ యానిమల్ తోటి హెల్ప్ ఆడతారంటే మనము హార్స్. మనకు ఒకసారి మేము అది చూపెడతాం, దానికి సంబంధించింది చూడండి. అక్కడ చూడండి, ద రైడర్ ఈస్ ఆన్ ద హార్స్ అండ్ హీ ఈస్ ప్లేయింగ్ గేమ్ పోలో and he strikes the ball with the mallet. what is the long అంటే ఆ స్టిక్ పేరేంటిది కూడా అని మనకు అడగచ్చు. మ్యాలెట్, MALLET, మ్యాలెట్ అని కూడా గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ మిస్టేక్ పడ్డది, ఒకసారి మీరు కూడా టెక్స్ట్ బుక్ చూడండి. మనకు నెక్స్ట్ పర్సనల్ బాడీ సేఫ్టీ రూల్స్ అనేవి రూల్స్ టు కీప్ అవర్ బాడీ సేఫ్. అంటే మన బాడీకి అంటే మన శరీరానికి ఏదైతే సేఫ్గా ఉంటాయో అంటే వాటికి సంబంధించిన రూల్స్ని మనం పర్సనల్ బాడీ సేఫ్టీ రూల్స్ అని కూడా అనవచ్చు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. తర్వాత గ్రామ పంచాయతీ ఆఫీస్ అంటే ఇది 9th లెసన్లో వెళ్తున్నాం మనం. అవర్ విలేజ్. తర్వాత ఇక్కడ గ్రామ పంచాయతీ ఆఫీసు, దానికి ఇంకొక పేరేంటిది విలేజ్ సెక్రటరీ. గ్రామ పంచాయతీ ఆఫీస్ అనదర్ నేమ్ విలేజ్ సెక్రటరీ. అంటే ఇది ఏమేమి పనులు చేస్తుందంటే సప్లయింగ్ వాటర్, క్లీనింగ్ ద డ్రైన్స్, మెయింటైనింగ్ స్ట్రీట్స్, లైట్స్, అంటే ఇంకా ఎక్సెట్రా ఉంటాయి వాటికి సంబంధించి. కానీ మనకు థర్డ్ క్లాస్లో జస్ట్ ఈ 3 పాయింట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి మనం 3 పాయింట్లే తీసుకుందాం. నెక్స్ట్ గ్రామ పంచాయతీలలో ఎవరు ఉంటారు? ప్రెసిడెంట్ అంటే సర్పంచ్, వైస్ ప్రెసిడెంట్ అంటే ఎవరు? ఉప సర్పంచ్. తర్వాత సెక్రటరీ అంటే కార్యదర్శి, దానికి సెక్రటరీకి ఇంకొక పేరేంటిది? పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. ఓకే అండి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వార్డ్ మెంబర్స్ ఉంటారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మినిమం వార్డ్ మెంబర్స్ 5, మ్యాక్సిమం 20. దట్ వాస్ ద రూల్ ఫర్ లోకల్ బాడీ ఎలక్షన్స్. ఓకే. నెక్స్ట్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీస్. అంటే పోస్ట్ ఆఫీస్ అంటే మీ అందరికీ తెలుసు, నాకు తెలిసి మనం ఉత్తరాలు అంటే లెటర్స్ సెండ్ చేయొచ్చు, మళ్ళీ రిసీవ్ చేసుకోవచ్చు. దాంట్లో మనీ సేవింగ్ చేసుకోవచ్చు, మన లైఫ్ ఇన్సూరెన్స్ కూడా కట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ అనేది సెంట్రల్ బ్యాంక్, దట్ వాజ్ ద గవర్నమెంట్ బ్యాంక్. ఇప్పుడు మనకు చాలా ప్రైవేట్ బ్యాంక్స్ లేదా ఇంకా అప్డేటెడ్ బ్యాంక్స్ వచ్చాయి. కానీ ముందు పోస్ట్ ఆఫీసే ఉండేది. పోస్ట్ తోటే ఏదైనా మెసేజ్ పంపించాలన్నా రావాలన్నా దాంతోటే ఉండేది. నెక్స్ట్ ప్రైమరీ హెల్త్ కేర్ అంటే ఎవ్రీ విలేజ్కి ప్రైమరీ హెల్త్ కేర్ ఉంటుంది. మనం ఇప్పుడు అంటే అవర్ విలేజ్ అనే పాఠంలో రంగపురం విలేజ్ దానికి సంబంధించింది ఇచ్చారు కాబట్టి మనం ఆ విలేజ్కి సంబంధించిన దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేవి మనం చదువుతున్నాం. ఓకే. దే ఆర్ కండక్టింగ్ పల్స్ పోలియో ప్రోగ్రామ్స్ అండ్ ఇన్ ద PHC 1 nurse ఈజ్ దేర్ అండ్ సమ్ డాక్టర్స్ అండ్ విత్ మనకు దానికి సంబంధించిన మనకు ఎవరు హెల్త్ కేర్, ఇంకా మనకు దాంట్లో ఆశా వర్కర్లు అని కూడా ఉంటారు కదా, ANMs, వాళ్ళు కూడా ఉంటారు. ఫ్యూ హెల్త్ వర్కర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ద PHC
అండ్ నెక్స్ట్ వెటర్నరీ హాస్పిటల్ ఈజ్ అంటే మనకేంటిది పశువుల ఆసుపత్రి. మనకు ఏమైనా ఇల్నెస్ ఉంటే మనము ప్రైమరీ హెల్త్కి పోతాం. సేమ్ అట్లాగే పశువులకు ఇంకా మనకు అంటే డొమెస్టిక్ యానిమల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించింది వెటర్నరీ హాస్పిటల్. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అగ్రికల్చర్కి సంబంధించిన సజెషన్స్ కానీ మనకు ఫార్మర్స్కి ఇస్తారు. నెక్స్ట్ ఊరికి ఒక బ్యాంక్ ఉంటుంది, లైక్ గ్రామీణ బ్యాంక్. నెక్స్ట్ యూపీ స్కూల్, ప్రైమరీ స్కూల్ ఆర్ యూపీ అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్. నెక్స్ట్ వాటర్ ట్యాంక్. ఇక్కడ ప్రీవియస్ బిట్ ఏంటిదంటే టెట్ 2024లో ఒక సెషన్లో అడిగింది, మనకు క్లోరిన్ అనేది క్లీనింగ్ అంటే వాటర్ని క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారనేది అడిగిర్రు. అదొకసారి చూడండి. తర్వాత ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, చర్చ్, టెంపుల్, మస్క్యూ అంటే మసీద్ అంటే డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళకి సంబంధించి ఉంటాయి. నెక్స్ట్ 10th లెసన్కి వచ్చేస్తే టెంపరీ రెసిడెన్సీస్ అంటే ఏంటిది, హట్స్ అండ్ టెంట్స్. అంటే మనము సైక్లాన్స్ లేదా ఫ్లడ్స్ వచ్చినప్పుడు వీటికి సంబంధించి మనం మైగ్రేటెడ్ ఆర్ ఇంకా అంటే టెంపరీగా అంటే ఒక ఫ్యూ డేస్కి మాత్రమే ఈ హౌజెస్, టెంట్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ అపార్ట్మెంట్లో ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయంటే 10 to 30 ఫ్లాట్స్ మినిమం ఉంటాయి. ఇవి సిటీస్లలో ఉంటాయి. వుడ్ హౌస్ ఎక్కడ ఉంటాయంటే ఎర్త్క్వేక్ అంటే ఏంటిది, భూకంపాలు వచ్చేటువంటి జోన్లలో ఉంటాయి. భూకంపాలు వచ్చేటువంటి జోన్లలో ఒక సిటీ ఏంటిదంటే కాశ్మీర్. నెక్స్ట్ బోట్ హౌస్ ఎక్కడ ఉంటుంది అంటే వాటర్ ఏరియాస్లలో ఉంటుంది. మన ఇండియాలో మాత్రం సౌత్లో కేరళ ఉంది అండ్ నార్త్లో కాశ్మీర్ ఉంది. నెక్స్ట్ ఇగ్లూ హౌసెస్ అంటే ఏంటిది, చల్లదనం అంటే కోల్డ్ రీజియన్స్. ఇది దేనితోటి బిల్డప్ అవుతుంది అంటే మనకు ఐస్ తోటి. ఇగ్లూ హౌసెస్ ఆర్ బిల్డ్ విత్ ఐస్ అండ్ వేర్ ఇట్స్ లొకేషన్ అంటే కోల్డ్ రీజియన్స్. తర్వాత రూఫ్స్ ఆఫ్ హౌసెస్ పర్మనెంట్ హౌసెస్లో ఉంటాయి. తర్వాత టాప్ ఆఫ్ ద హౌస్ ఈస్ కాల్డ్ రూఫ్. టైల్డ్ హౌస్ అంటే పెంకిటిల్లు, మనకు పాతకాలంలో చూస్తాం మనం. తర్వాత ట్యాచ్డ్ హౌస్ అంటే గుడిసె ఇల్లు. తర్వాత షీటెడ్ రూఫ్స్ అంటే డాబాలు. తర్వాత బిల్డింగ్స్ అంటే అంతస్తులు. మనం నెక్స్ట్ చాప్టర్ లాస్ట్కి వెళ్తే దీంట్లో అంతగా అంటే ద ట్రావెలింగ్ వాళ్ళు అబ్దుల్లా ట్రావెల్ చేసేదంతా ఉంటుంది. కానీ మనకు అక్కడ సిటీసెస్ ఉన్నాయి కదా, సిటీస్కి సంబంధించిన ముంబైకి ఏంటిది మహారాష్ట్ర యొక్క క్యాపిటల్ సిటీ ముంబై. తర్వాత అమెరికా వాషింగ్టన్ DC. తర్వాత అక్కడ మనకు ఏంటిది కొమరవెల్లి జాతర అనేది కూడా మెన్షన్ అయి ఉంది కాబట్టి దానికి సంబంధించింది కొమరవెల్లి మల్లన్న జాతర ఎక్కడ జరుగుతుంది అంటే సిద్దిపేటలో జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.